స్టెప్పులు? అవునా? కాదు, వీళ్ళు నవభారత నిర్మాణం కోసము అడుగులు వేస్తున్నారు. స్టెప్ పిరమిడ్. నవభారత నిర్మాణం కోసము అడుగులు వేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏ విధంగా పునాదులు అవసరమో ఆ విధంగా వీళ్ళు అభివృద్ధి పునాదులు వేస్తున్నారు. ఎంత చక్కగా పునాదుల్లాగా పిల్లర్స్ లాగా నిలబడ్డారు కదా. నేను తర్వాత చెప్తాను. ఫ్లవర్ కాదు, మన భారతీయుల యొక్క చూడండి ఎంత చక్కగా. సర్వేపల్లి విద్యార్థులు మరి పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు మన చుట్టూ చెట్లే ఉన్నాయి. మన శేషన్న సార్ గారు మన వీధినంతా గ్రీన్ కదా హరిత ఉద్యానం చేశారు. మన యొక్క పద్మాసనం వేసేసిన అవునయ్యా, నిజంగా ఇవాళ పద్మాలన్నిటికీ పద్మాసనం వేస్తాం మనం. జరిగింది. అందులో ఎంతో మంది ఆర్ట్స్లు ఎలా నిర్మించారు చూడండి. నాట్ ఓన్లీ రామ మందిరం, మన భారతీయ సంస్కృతిలో ఎన్నో దేవాలయాలు ఎంతో గొప్ప ఆర్కిటెక్చర్ తో నిర్మించబడ్డాయి. తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు గట్టిగా చెప్పచ్చు. గదరాసుమతి అమ్మ పేర్లు ఎప్పుడూ చెడే చేస్తాయని చూద్దండి, మంచి చేస్తాయి. స్కార్పియన్స్ ఎంత స్పీడ్ అయిపోతాయో తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనా? గోడ మీద బొమ్మ, కొనుసుల బొమ్మ వెతుకునే వారికి వర్తించవమ్మ. చిన్నప్పుడు గోడ మీద బొమ్మ, కొనుసుల బొమ్మ స్కార్పియో కదండి, ఫ్యామిలీతో టూర్ అయిపోతారు. స్కార్పియో ఎంత స్పీడ్ గా పోతుందో భారతదేశాన్ని అంతకంటే ఎక్కువ వేగంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నామంటున్నారు. స్కార్పియో రంగాన్ని లేదు. అన్నం తిన్న తర్వాత వజ్రాసనం వేస్తే ఎటువంటి కడుపు నొప్పి ఉండదు, బాగా భోజనం అరుగుతుంది. అంతేకాదు భోజనం చేసేటప్పుడు పద్మాసనం వేసుకొని కింద కూర్చొని భోజనం చేయాలి. అదే నిజమైనటువంటిది. ఇదేంటి ఏమి చక్రాసన్ మరి జూన్ 21వ తేదీ యోగా దినోత్సవంగా ప్రకటించింది మన భారత ప్రభుత్వం. అవునా? యోగా డే అని చేస్తుంటాం, కానీ ప్రతిరోజు అయినా మనందరము ఏకతాటిపైన ఉండాలి అనేది వీళ్ళు చూపిస్తున్నారు. మనకు స్వాతంత్ర్యం మన జాగ్రత్తలు ఏక
చేసుకుంటారు.